హలో అండి. ఆధ్యాత్మిక చేస్తే పెళ్లి చేసుకొని సంసారం చేయకూడదా? శృంగారం చేయకూడదా? ఈ ప్రశ్నలు అందరినీ వేధిస్తాయి. మరి ఈ ప్రశ్నలకి సమాధానం ఏం చెప్తారు మీరు? ఒక ఆధ్యాత్మికంలోనే ఉండాలా, లేదా భౌతికమైన విధంగానే ఉండాలా? ఆధ్యాత్మికంలో ఉంటే అన్నీ విడిచిపెట్టేయాలా, లేదా భౌతికంగా ఉంటేనే ఆనందంగా ఉంటుందా? దీని గురించి మరి వెళ్దాం. ఎలా అంటే, ఒక ఫాలోవరు ఇన్స్టాగ్రామ్లో దీని గురించి వీడియో చేసినప్పుడు ఆధ్యాత్మికమైన శృంగారం బాగుంటుంది అని చెప్పారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అది నిజంగా చాలా కరెక్ట్ అయిన సమాధానం. కానీ ఆధ్యాత్మికమైన శృంగారం చేయాలంటే ఏ దశకు వెళ్ళాలి, ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, రెండు విధాలుగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ముందు తెలియాలి. తెలియాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి, ఆ దశకు వెళ్ళాలి. ఆ దశకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అది చేసినప్పుడు ప్రాక్టికల్గా ఓహో ఇదా అని తెలుస్తుంది. ఆధ్యాత్మికం ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు చాలామంది, పూజలు చేస్తున్నారు, భార్యతో సహా పిల్లలు ఉంటున్నారు. మరి ఇది తప్ప చెప్పండి? పూజ కూడా పూజే కదా, దేవుడి గురించే కదా. అలాగే ఆధ్యాత్మికం కూడా దేవుడి గురించే. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పూజ అనేది మనం నేర్చుకుంటాం ముందు. అంటే దేవుడు అంటే ఏంటి, పూజిస్తే ఏమవుతుంది, పుణ్యం పాపం, నష్టం కష్టం, సుఖం సంతోషం, ఇవన్నిటి కోసం మనం పూజలు చేస్తాం జీవితంలో ఆనందంగా ఉండాలని. నిజమే, అది కరెక్టే. కొంతమంది మంత్రాలు చదువుతారు, జపాలు చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. మంత్రాలకి జపాలకి కూడా శక్తి ఉంది. కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది, మనం ఎలా చేయాలి అనేది కరెక్ట్గా మనకు తెలియాలి. అది తెలిసినప్పుడు ఫలితం అనేది ఉంటుంది. ఎలా? భౌతికంగా ఫలితం అనేది ఉంటుంది ఈ భూమి మీద ఉన్నంతవరకు. కానీ ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనకు తెలియదు కదా. ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, మళ్ళీ జన్మలో వస్తుందా, లేదా గత జన్మలో చేసుకున్న ఏమైనా ఉన్నా మన జీవితంలో ప్రవేశిస్తాయా కర్మలు, విధులు, కర్మనే వాళ్ళని నమ్మిన బట్టి. మరి ఇప్పుడు చేసుకున్నది ఇప్పుడే వస్తుందా, గత జన్మలోది వస్తుందా? ఇవన్నీ కూడా చాలామందికి ప్రశ్నలు వేధిస్తున్నాయి. దీనికి సమాధానం పూజలంటే ఎల్కేజీ అని. అంటే పూజలంటే ముందు మన తల్లి తండ్రి కానీ మన పెద్దలు కానీ పూజ చెయ్యి మంచి జరుగుతుంది, పూజ చెయ్యి నువ్వు బాగా చదువుకుంటావు, పూజ చెయ్యి మంచి ఉద్యోగం వస్తుంది, గుళ్ళోకి వెళ్ళు, దేవాలయానికి వెళ్ళు, మొక్కుకో, ఇవన్నీ నేర్పుతారు. నిజమే, అది మనసుతో మంచి మనసుతో ప్రార్థిస్తే మన ఫలితం కూడా ఉండాలి కదా. అంటే మన ఫలితం అంటే మనం చేసే పని కూడా ఆధారపడి ఉంటుంది, ఏదైనా అంతే. ఇక్కడ పూజ అనేది మనం ఎల్కేజీ అని చెప్పుకున్నాం. అలా ఎల్కేజీలోనే ఉండిపోతామా మనం? దాని నుంచి దాటి 10th క్లాస్లోకి వెళ్తామా, తర్వాత ఇంటర్లోకి వెళ్తామా, తర్వాత డిగ్రీలోకి వెళ్తామా, తర్వాత జాబ్ చేసుకోవడానికి వెళ్తామా, తర్వాత డబ్బులు సంపాదించుకోవాలా? ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేయాలంటే ఒక్కొక్క మెట్టు దాటి వెళ్ళాలి. అంటే స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఆధ్యాత్మికం కూడా అంతే. పూజ ఎల్కేజీ లాంటిదైతే ఆధ్యాత్మికం 10th క్లాస్. తర్వాత ఇంకా దశలు చాలా ఉన్నాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్తే మనము ముక్తి మార్గం వైపు, మోక్ష మార్గం వైపు వెళ్తాం. మెల్లిగి మోక్షానికి ముక్తికి కూడా చాలా తేడా ఉంది. తర్వాత కూడా చాలా దశలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికం చేస్తే జీవితం ఎలా ఉంటుంది, ఒక భౌతికం చేస్తే జీవితం ఎలా ఉంటుంది, ఒక ఆధ్యాత్మికమే చేస్తే ఎలా ఉంటుంది అనేది మనము ఈ ఒక్క వీడియోలో అయితే చెప్పుకోలేం. కానీ నా వరకు అయితే రెండూ ముఖ్యమే. కానీ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ని, ఏ విధంగా మన లైఫ్ స్టైల్ మార్చుకుని రెండు విధాలుగా ఆనందంగా ఉండాలి. ఆనందం అంటే మన జీవితంలో ఎప్పుడూ ఆనందంగానే ఉంటామా? అసలు దుఃఖం అనేదే ఉండదా, కష్టం అనేదే ఉండదా, నష్టం అనేదే ఉండదా? అన్ని సుఖాలే ఉంటాయా, అన్ని లాభాలే ఉంటాయా అంటే కాదు కదా. ఇది మనకు దేవుడిచ్చింది. మనం పాఠాలు నేర్చుకోవడానికి, పాఠాల నుంచి మనం జీవితం సుఖమయం చేసుకోవడానికి నేర్చుకుని మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో, ఏమి చేయకూడదో ఏమి చేయలేదో నేర్పించడానికి కష్ట సుఖాలు అనేవి మనకి కలుగుతాయి.
దీన్ని మనం అర్థం చేసుకొని దాన్ని సరి చేసుకొని వెళ్ళగలిగితే జీవితంలో ఏ బాధ ఉండదు. బాధ, నష్టం, కష్టం అనేది సహజం. కానీ దాన్ని మనం ఫీల్ అవ్వకుండా తీసుకొని దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోగలగటమే ఆధ్యాత్మికం. అంటే ఇక్కడ స్థితప్రజ్ఞత, శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో స్థితప్రజ్ఞత లాంటిది ఉంటే జీవితంలో మనం నష్టం వచ్చినా కష్టం వచ్చినా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన మనసు దాన్ని ప్రేరేపిస్తుంది. అందుకని ఇక్కడ ఆధ్యాత్మికమా భౌతికమా, ఒకవేళ రెండు ఉంటే జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మరి తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ముందు ముందు ఇలా చాలా వీడియోలు మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఏమైనా మీ ప్రశ్నలు ఉంటే మీ కామెంట్స్లో తెలియజేయండి. అవి వీడియోల రూపంలో నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీ ప్రశ్నల ఆధారంగా నేను వీడియో చేస్తే మీకు సమాధానాలు దొరుకుతాయి, మీ డౌట్స్ తీరతాయి. అది ఏ విధంగా దాన్ని అధిగమించాలో కూడా తెలుస్తుంది. అందుకని మీ కమెంట్స్ రూపంలో తప్పకుండా మీ క్వశ్చన్లు అడుగుతారని, మీ డౌట్స్ మరి వెలిపుచ్చుతారని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాము. మరో వీడియోలో కలుద్దాము. బాయ్.